హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గోరుముద్దలు. నేను మీ సుస్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినేటటువంటి మ్యాంగో జామ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. దీనికోసం మనము కొత్త పదార్థాలు ఏమి తేవాల్సిన పని లేదు. మనకి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరికేటటువంటి పచ్చి మామిడికాయలు, పంచదారతోటే ఈ జామ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ మనం యాస్టీస్ బయట నుంచి తెచ్చుకున్నటువంటి జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ జామ్ అనేది రెడీ అయిపోతుందండి. పిల్లలు వద్దన్నా సరే ఇష్టంగా తింటారు. ఇది బ్రెడ్, చపాతీ, పూరీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈజీగా ఈ కచ్చా మ్యాంగో జామ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మ్యాంగో జామ్ తయారు చేసుకోవడం కోసం బాగా పచ్చిగా ఉన్నటువంటి 2 మామిడికాయలు తీసుకుని పొట్టు తీసేయాలి. పొట్టు తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ముక్కలన్నీ క్వాంటిటీ ఎంత ఉన్నది తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్తో మెజర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 2 కప్స్ వచ్చేసాయండి. 2 కప్స్ వచ్చేసి ఇంకొన్ని ముక్కలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇంకా కొంచెం ఏముందన్నట్టు నేను అవి కూడా వేసేస్తున్నాను. కరెక్ట్గా ఫుల్గా అయితే ఒక 2 కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చేసాయి కదా. వీటిని ఒక కుక్కర్లోకి తీసుకుని 2 కప్స్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. కేవలం 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి విజిల్ పెట్టేసుకోండి కుక్కర్కి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది మనకి కుక్కర్లోనే పేస్ట్ లాగా అయిపోయి ఉంటుంది. ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారా, సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇదే గరిటతోటి మనం కొంచెం మ్యాష్ చేసామంటే ఎక్కడ కూడా ఆ ముక్కలు అనేటివి కనిపించకుండా సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని మనము ఏదైతే తయారు చేసుకున్న ఈ మామిడికాయ పల్ప్ ఏదైతే ఉందో దీనిని ఒక స్టీల్ స్ట్రైనర్లో వేసేసుకుని ఈ విధంగా వడకట్టేసేయాలి. అలాగే స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఇట్లా మనం చేయడం వల్ల ఈ మామిడికాయలు ఎక్కడన్నా పీచు పదార్థం ఉంటుంది కదా మామిడికాయలో, ఆ పీచు పదార్థం అంతా సపరేట్ అయిపోయి ఆ జామ్ మాత్రమే కిందికి దిగుతుందండి. ఇట్లా ఈ వేస్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసేయచ్చు. లేదా మనం పప్పు ఏదైనా చేసుకున్నప్పుడు పప్పులో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము 2 కప్స్ తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, 1.5 కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్స్ కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1.5 కప్ మాత్రమే యాడ్ చేశానండి. ఈ షుగర్ అంతా చక్కగా ఈ మామిడికాయ గుజ్జులో మెల్ట్ అయిపోయి మనకి ఇది దగ్గర పడడానికి ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. దీనిని లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం దగ్గరుండి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఇది బాగా చిక్కపడుతుంది అన్నమాట. 10 నిమిషాల తర్వాత జామ్ అయితే మనకి ఇలా రెడీ అయి ఉంటుందండి. ఇంకా చెప్పాలి అంటే పైన ఒక పల్చటి లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దీనిని వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గాజు సీసాలోకి వేడివేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదా మీకు ఇది కరెక్ట్గా తయారైందో లేదో తెలియలేదు అనిపించినప్పుడు కొంచెం జామ్ని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇట్లా చెక్ చేసుకోండి. ఇట్లా జామ్ వేసినప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటే మీకు పర్ఫెక్ట్ జామ్ వచ్చినట్లండి. లేదా కొంచెం పల్చగా అటు ఇటు పాక్కుపోతూ ఉంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలని అర్థం అనమాట. ఇలా రెడీ చేసుకున్న జామ్ని ఒక గాజు సీసాలోకి తీసేసుకోండి. వేడి మీదే తీసేసుకోవాలండి. బయట అలా గాలికి వదిలేస్తే ఇది గట్టిగా అయిపోతుంది. ఓకేనా. ఇట్లా సీసాలోకి తీసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 months వరకు కూడా ఇది ఫ్రెష్గా ఉంటుంది. కావాల్సినప్పుడు పిల్లలకి బ్రెడ్, చపాతీలోకి చక్కగా సర్వ్ చేసేస్తే ఇష్టంగా తినేస్తారు. ఇది మనకి యాస్టీస్ మనం బయట నుంచి తెచ్చుకున్న జామ్ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. టెక్స్చర్ కూడా అలానే ఉంటుందండి. స్మూత్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.